గాయకుడు ఘంటసాల జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నా సెంటర్లోని ఘంటసాల విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమరావతి కళా దర్బార్ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు, సిరిసెనగండ్ల శర్మ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గాత్రం అంటే ప్రపంచంలో అందరినీ ఆకర్షిస్తోందని వారు పేర్కొన్నారు. తన మధుర గానంతో ఘంటసాల అమర గాయకుడిగా పేరు పొందారని చెప్పారు. ఘంటసాల దూరమైనప్పటికీ తన గాత్రం రూపంలో ఇప్పటికీ అందరి మదిలో మెదులుతారని అన్నారు. అమర గాయకుడు ఘంటసాల స్ఫూర్తిగా నిరంతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. శ్రీ ఘంటసాల గారు 102వ జయంతి ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం. నాస్ సెంటర్లో మీ అందరికీ తెలుసు, కళా దర్బార్ 2004లో మొట్టమొదటిసారిగా నా సొంత డబ్బుతో 25,000 పెట్టి ఆ రోజు సిమెంట్ విగ్రహం పెట్టాను. ఆ విగ్రహాన్ని మహాగాయకుడు కేజే యేసుదాస్ గారు, అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇదే విగ్రహాన్ని మళ్ళీ 2017లో కాంస్య విగ్రహంగా మార్చాం. ఆ కాంస్య విగ్రహం కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రారంభించారు. అలాగే 2011లో సావిత్రి విగ్రహం పెట్టాం. అది చాముండేశ్వరి గారు ఆమె కూతురు చేయించారు. దాన్ని కూడా కృష్ణరాజు, రాధిక, సుహాసిని వీళ్ళంతా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 2017లో ఈ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చిన బాలు గారు, తమ్ముడు ఒక చిన్న కోరికరా అని అడగటం జరిగింది. ఏం సార్ అన్నాను, ఒకవేళ నాకేమైనా జరిగితే నా విగ్రహం కూడా పెట్టరా నా సెంటర్లో అనటం జరిగింది. ఆ పట్టుదలతోనే మీ అందరికీ తెలుసు, ఆయన 2020లో మన వదిలేసి వెళ్ళిపోవడం కరోనాతో. 2021లో అప్పుడు ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెట్టిందన్న పర్మిషన్ ఇవ్వడానికి లక్ష్మీపురంలో పెట్టాను. అక్కడ తీసేశారు, ఒక రాత్రి తీసి మరుగుదొడ్ల దగ్గర పడేశారు ఆయన విగ్రహాన్ని. మరి భారతరత్న ఇవ్వాల్సిన అలాంటి గాయకులకి అలాంటి అవమానం జరిగింది. ఇప్పటి ముఖ్యమంత్రి గారు లోకేష్ వీళ్ళందరూ ఆ రోజు నాకు సపోర్ట్ చేసి నిలబడి చేయిస్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం నన్ను పిలిపించి మాట్లాడి, అప్పటి సజ్జల గారు మాట్లాడి నాతో అప్పిరెడ్డి ద్వారా మళ్ళీ ఆ విగ్రహాన్ని వాళ్ళే భరించి, ఖర్చంతా ప్రభుత్వమే భరించి బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మేము కళా దర్బార్ చేసుకున్న విజయంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఘంటసాల గారి గురించి నేను చెప్పేది మీ అందరికీ తెలుసు, మహాగాయకుడు. అలాంటి గాయకుడు పుట్టడు. అసలు తెలుగు పదానికి నిర్వచనం ఎవరంటే ఘంటసాల గారు. ఆయన పాటలు వింటూ మైమర్చి పెరిగిన వాళ్ళం మేమంతా. ఇప్పుడు జనరేషను మరి వింటున్నారు లేదో నాకు తెలియదు, కానీ అలాంటి గాయకుడు మన తెలుగులో పుట్టడం మనందరం గర్వించదగ్గం గొప్ప విషయం. ఆయన చిన్న వయసులోనే, అంటే 54 వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతూ కూడా రేపు చనిపోతానన్నగా కూడా భగవద్గీత పూర్తి చేసి చనిపోయాడు. అలాంటి గాయకుడు ఎవరు మర్చిపోలేరు. అలాంటి గాయకుడు విగ్రహం కూడా తొలిగా పెట్టింది నేనే, తర్వాత గుడివాడలో పెట్టారు, ఇప్పుడు చాలా చోట్ల పెట్టారు. అలాగే నేను ఈ సంవత్సరంతో 49 సంవత్సరాలు నా కళాయాత్ర పూర్తయింది. వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ చేసుకోబోతున్నాను. కళారంగంలో 50 మంది నిష్ణాతుల్ని సన్మానిస్తున్నాను 50 ఏళ్ళ సందర్భంగా. ముఖ్య అతిథిగా గౌరవనీయులు కమల్ హాసన్ గారు ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ.